హలో అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన డేట్ అండ్ హెయిర్ గ్రోత్ సిరీస్ లో క్యారెట్ టమాటా జ్యూస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, 3 క్యారెట్స్ తీసుకున్నాను 3 మెంబర్స్ కి జ్యూస్ చేయడానికి. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెట్ సరిపోతుందండి. ఇందులో నేను లెమన్ కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి నేను ఒక టమాటానే తీసుకున్నాను, లేకపోతే గనక 2 తీసుకునేదాన్ని. ఈ క్యారెట్స్ లో బీటా కెరోటిన్ అనేది ఉంటుందండి. సో ఈ బీటా కెరోటిన్ అనేది మన బాడీలోకి వెళ్ళాక వైటమిన్ ఏ గా కన్వర్ట్ అవుతుంది. ఈ వైటమిన్ ఏ అనేది మన స్కాల్ప్ లో బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుందండి. అలానే ఈ టొమాటోస్ లో వైటమిన్ ఏబిసి అనేవి ఉంటాయండి. వీటి వల్ల మన హెయిర్ అనేది షైనీగా ఉండేలాగా చేస్తుంది. అలానే స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ అలానే డాండ్రఫ్ రాకుండా చేస్తుందండి. జ్యూస్ ని మనం మార్నింగే కన్స్యూమ్ చేయాలి, ఈవినింగ్ కన్స్యూమ్ చేయకపోవడమే మంచిదండి. ఇందులో నేను టేస్ట్ కోసం హనీ అలానే లెమన్ ని యాడ్ చేస్తున్నానండి. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అలానే సబ్జా సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ సబ్జా సీడ్స్ లో ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. జ్యూస్ ని మీరు వీక్లీ 3 టైమ్స్ తాగండి, డైలీ తాగొద్దు. అది కూడా విత్ పల్ప్ తోనే తాగండి, స్ట్రెయిన్ చేసి తాగొద్దు. అలానే ఈ జ్యూస్ ని మీరు ఎంప్టీ స్టమక్ తో తీసుకోవద్దని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఇందులో మనం లెమన్ ని టొమాటోస్ ని యాడ్ చేసాం కదా, సో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏమైనా వస్తాయేమోనని భయం అంతే. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, చిన్న గ్లాస్, ఇది 200 ml. ఇంత చిన్న గ్లాసే మనం వీక్లీ 3 టైమ్స్ తీసుకోవాలండి. ఎందుకు ఇంత చిన్న గ్లాసే తాగాలంటే ఇవన్నీ వైటమిన్ ఏ అండి, ఫ్యాట్ సాల్యుబుల్ కాబట్టి. అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.